ఆసియా కప్ 2025 టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియా ట్రోఫీని స్వీకరించేందుకు నిరాకరించింది. ఇది ఒక్కసారిగా భారత అభిమానుల్నే కాదు, క్రికెట్ ప్రపంచాన్ని కూడా షాక్ గురిచేసింది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడైన మెహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని మేము స్వీకరించలేము అని చెప్తూ ఫైనల్ వేడుకను బహిష్కరించింది. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం ఒక పెద్ద హై డ్రామా చోటు చేసుకుంది. పాకిస్తాన్కు చెందిన వ్యక్తుల చేతుల మీదుగా టైటిల్ స్వీకరించలేమని భారత్ స్పష్టం చేయడంతో ఫైనల్ వేడుక గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. చివరకు మ్యాచ్ ప్రెజెంటేషన్ కార్యక్రమం ప్రారంభం కాగా పాకిస్తాన్ ఆటగాళ్లు తమ రన్నరప్ అవార్డ్స్ ని స్వీకరించారు. అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును తిలక్ వర్మ, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును అభిషేక్ శర్మ అందుకున్నారు. ఈ అవార్డ్స్ అందుకున్న అనంతరం హోస్ట్ సైమన్ డౌల్ మాట్లాడారు. పాకిస్తాన్ కెప్టెన్ కూడా తమ ఓటమిపై స్పందించాడు. ఆ తర్వాత సైమన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇక టైటిల్ స్వీకరించేందుకు టీమిండియా సుముఖంగా లేదు. ఇక దాంతో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడకుండానే ఫైనల్ వేడుక ముగియబోతోంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఆసియా కప్ 2025 టోర్నీని టీమిండియా తర్వాతైనా తీసుకుంటుందా, లేదంటే ఆసియా క్రికెట్ కౌన్సిల్కి వదిలేస్తుందా అనేది చూడాలి. ఫైనల్ వేడుక ముగిసిన అనంతరం టీమిండియా ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత, అంటే ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అందరినీ కూడా షాక్కి గురిచేసింది. అయితే దీనికి భారత ఆటగాళ్ళందరూ మద్దతు తెలిపారు. మరి ఇటువంటి చర్య తీసుకోవడం కరెక్టా కాదా అనేది మీరు కూడా మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకనంటే పహల్గం దాటి తర్వాత భారత జట్టు పాకిస్తాన్తో ఆడకూడదు అని చాలా గట్టిగా నిలబడింది. కానీ కొన్ని కారణాల కారణంగా ఆడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకనే ఆటను ఆటగానే చూస్తూ మైదానంలో షేక్ హ్యాండ్ ఇవ్వటం కానీ, ఫోటోషూట్లు జరపడం కానీ, ఇప్పుడు వాళ్ళ చేతుల మీదుగా ట్రోఫీని కూడా కనీసం తీసుకోకుండానే భారత జట్టు ఈ సిరీస్ని, ఈ టోర్నమెంట్ని ముగించింది. మరి దీని గురించి మీరేమంటారండి? కామెంట్ సెక్షన్లో మాకు తప్పకుండా తెలియజేయండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.